ఓం శ్రీ మహాగణపతే నమః. శ్రీరక్ష తెలుగు ఛానల్ ప్రేక్షకులైనటువంటి పెద్దలకు మరియు మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాసం గౌతమి. నేను ఈరోజు ఈ వీడియోలో పరమశివుని యొక్క గొప్పతనం గురించి మరియు శివపార్వతుల యొక్క విశిష్టత గురించి నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మరియు మన పురాణాల్లో మన సనాతన ధర్మాల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఎవ్వరిచే జనించు జగం ఎవ్వరి లోపల నుండు నీలమై ఎవ్వడి నందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలైనెవ్వడు సర్వము తాని అయిన వాడెవ్వడు వాణినాత్మ భువనేశ్వరునే శరణము వేడగన్. ఈ పద్యం యొక్క భావము, ఈ జగత్తు ఎవరి వల్ల అయితే పుట్టిందో, ఎవరిలో నిలిచి ఉంటుందో, చివరకు ఎవరిలో లీనమవుతుందో, ఈ సృష్టికి మూల కారణమైన వాడు పరమశివుడే. ఆయనకు ఆది లేదు, మధ్యం లేదు, అంతం లేదు. సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలకు కారణమైన వాడు ఆయనే. ఈ జగత్తులో ప్రతి వస్తువులో ప్రతి జీవి ఆయన స్వరూపం మాత్రమే. బ్రహ్మదేవుని కూడా మూల కారణమైనటువంటి ఆ పరమేశ్వరుని శరణు పెడుతున్నానని ఈ పద్యం ద్వారా పోతన మనకు సర్వ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను స్తుతిస్తూ, ఈ జగత్తు పుట్టుక, పోషణ, లయ, కారకుడు అన్ని ఆయన ఆధీనంలోనే ఉంటాయని, అందుకే మనము ఆయనని శరణు వేడాలని పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం శివ అనే పదానికి గల అర్థం తెలుసుకుందాము. శివ అంటే సంస్కృత పదానికి గల అర్థము మంగళకారకుడు, శ్రేయస్సులను కలిగించేవాడు అని అర్థాలు ఉన్నాయి. శివ అనే పదంలోనే షి అనే అక్షరం శివునికి సూచిస్తుంది, వా అనే అక్షరం పార్వతీదేవికి సూచిస్తుంది. అందువల్లే ఈ శివ అనే నామంలోనే శివ పార్వతుల యొక్క ఏకత్వం ఉందని చెప్తారు. శైవ సంప్రదాయ ప్రకారం సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే, ఆదిలో ఏమి లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, కాలం లేదు. శివుడు మాత్రమే నిరాకార పరబ్రహ్మ స్వరూపంగా ఉద్భవించబడినాడు. ఆయన సంకల్పంతో మహాశక్తి పార్వతీదేవి ఉద్భవించబడినది. ఇక్కడ స్త్రీతత్వం, పురుషతత్వం అంటే శివశక్తులు మాత్రమే ఉద్భవించబడినారు. ఇక్కడ సృష్టి కార్యానికి శివుడు శక్తి కలయికతో మాత్రమే సృష్టికి అవసరమైనటువంటి దైవిక శక్తి వ్యక్తమవుతుంది. అందువల్లే పంచభూతములు అంటే ఆకాశం, భూమి, నీరు, నిప్పు, వాయువు ఆవిర్భవించబడినాయి. ఈ విశ్వ నిర్మాణానికి అవసరమైన లోకాలు, గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. పరమశివుని సంకల్పంతో బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని చేపట్టాడు. బ్రహ్మదేవుడు ప్రజాపతులను, ఋషులను, మునులను, దేవతలను, మనుషులను, జంతువులను, ఇతర జీవరాశులను సృష్టించాడు. మహావిష్ణువు సృష్టిని పోషిస్తాడు. శివుడు కాలం పూర్తయినప్పుడు లయకారుడిగా సృష్టిని తనలో లీనం చేసుకుంటాడు. ఇలా సృష్టి, స్థితి, లయ అనే చక్రం నిరంతరం కొనసాగుతుంది. అందువల్ల శైవ సంప్రదాయ ప్రకారం సృష్టికి మూలం మహాశివుడు, మహాపార్వతి అయితే వివరమైన సృష్టిని బ్రహ్మదేవుడు నిర్వహిస్తాడు. ఈ వివరణ ముఖ్యంగా ప్రధానంగా శివ పురాణము మరియు లింగ పురాణం అనే శైవ సంప్రదాయాల గ్రంథాల ప్రకారము ఆ భావాల ద్వారా చెప్పబడుతుంది. కాలాన్ని కూడా నియంత్రించే మహాకాలుడైన, పంచభూతాలకు అధిపతి, విశ్వాన్ని తన సంకల్పంతో నడిపించే విశ్వనాథుడైన ఆయన సర్వంతర్యామి ప్రతి జీవిలో ఆత్మస్వరూపంగా నిలుస్తాడు. భక్తులు ఏ రూపంలో ఆదరించినా వారి భక్తిని స్వీకరించి అనుగ్రహిస్తాడు. లోకక్షేమం కోసం సముద్ర మదనంలో వేడబడినటువంటి హాలాహల విషాన్ని తాగి నీలకంఠుడయ్యాడు. గంగాదేవిని తన జటాజూటంలో ధరించి భూమిని రక్షించాడు. చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించి చంద్రశేఖరుడయ్యాడు. త్రిపురాసులను సంహరించి త్రిపురాంతకుడయ్యాడు. కామదేవుని ధరించి కామాంతకుడయ్యాడు. యమధర్మరాజును జయించి మార్కండేయుని రక్షించి మృత్యుంజయుడయ్యాడు. శివుడు ఆశుతోషుడు. భక్తుల చిన్న ప్రార్థనలకే వరాలను కురిపిస్తేవాడు. భక్తులపై అపారమైన కరుణ కలిగినటువంటి భోలేనాథుడు. ధర్మాన్ని కాపాడేవాడు, అధర్మాన్ని నశింపజేసేవాడు. జ్ఞానం, వైరాగ్యం, త్యాగం, కరుణకు శివుడు ప్రతీక. ఆయన దేవతలే శివుణ్ణి కొలుస్తారు కాబట్టి ఆయన దేవాది దేవుడు, మహాదేవుడు, పరమశివుడు అని పిలుస్తారు. ఇప్పుడు మనం పరమశివుని యొక్క ఉగ్ర రూపం గురించి తెలుసుకుందాము. శివుడు శాంతి మరియు కరుణకు ప్రతీక అయినప్పటికీ అధర్మాన్ని నశింపజేయడానికి, ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ఉగ్ర రూపం ధరిస్తాడు. వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రరుద్రుడు మరియు త్రిపురాంతకుడు వంటి ఈ రూపాలు శివుని యొక్క రౌద్ర రూపాలకు ప్రతీక. శివుని ఉగ్ర రూపం కోపం కోసం కాదు, సృష్టి సంరక్షణ కోసము, దుష్టశక్తులను సంహరించడం కోసము, ధర్మాన్ని నిలబెట్టడం కోసము. అందుకే ఆయన ఉగ్ర రూపంలో కూడా కరుణామయంతో సృష్టికి ఏదో ఒక మంచి చేయాలి అనే మార్గంలోనే నడుస్తాడు. ఇప్పుడు మనం ఆదిశక్తి యొక్క ఉగ్ర రూపం గురించి తెలుసుకుందాము. పార్వతీదేవి కరుణామయి, శాంత స్వరూపిణి. కానీ అధర్మానికి పాల్పడే దుష్టశక్తుల పట్ల ఆమె ఆగ్రహం అపారమైనటువంటిది. ధర్మరక్షణ కోసంపై
ఆమె కాళీదేవి ఉగ్ర రూపాన్ని ధరించినప్పుడు ఆమె ఉగ్ర రూపం, ఆమె రౌద్ర రూపం ముందు లోకాలే వణికిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. సర్వలోకాలకు అధిపతి అయినటువంటి పరమశివుడు సైతం ఆ ఆదిపరాశక్తి రౌద్ర రూపానికి మరియు ఉగ్ర రూపానికి ఆయన భయపడతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి పరమశివుడే ఏదో ఒక రూపంలో ఆమె శాంతింపజేయడానికి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. పార్వతీదేవి యొక్క ప్రసిద్ధ ఉగ్ర రూపాలు ఏంటంటే కాళీదేవి, భద్రకాళి, చండికాదేవి, చాముండేశ్వరి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, ఉగ్రతార మరియు ప్రత్యంగిరి దేవి అని చెప్పవచ్చు. శివపార్వతుల యొక్క విశిష్టతకు సంబంధించినటువంటి మరిన్ని అద్భుతమైన విషయాలు మరియు సనాతన ధర్మంలో వారి పట్ల ఉన్న గొప్పతనం గురించి మరిన్ని విషయాలు మనం 2వ భాగంలో తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు, నమస్కారము, థ్యాంక్ యూ.